హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మూన్ బిగ్స్ అనేటటువంటి టెలిగ్రామ్ మైనింగ్ బాట్‌లో ఎవరైతే మైనింగ్ చేస్తున్నారో వాళ్ళకు కొన్ని కొత్త అప్డేట్స్ అనేవి వచ్చాయండి. సో, అవేంటి అంటే మూన్ బిగ్స్‌లో మైనింగ్ అనేది ఎప్పుడు ఎండ్ అవుతుంది? దాంతో పాటు మనకు రివార్డ్స్ అనేవి ఏ ఫామ్‌లో ఇవ్వబోతున్నారు? దాంతో పాటు మనకు ఈ రివార్డ్స్ అనేవి విత్‌డ్రాల్ చేసుకోవాలి, క్లెయిమ్ చేసుకోవాలంటే ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండాలి? ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో, వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైమ్ టు టైమ్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో, ఇప్పుడు నేను మొదటగా మనకు మూన్ బిగ్స్ అనౌన్స్‌మెంట్ ఛానెల్ ఏదైతే ఉందో టెలిగ్రామ్ ఛానెల్ అది ఓపెన్ చేశానండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్‌గా వీళ్ళు చెప్తున్నారు. ఎవరైతే మూన్ బిగ్స్‌లో మైనింగ్ అనేది చేస్తున్నారో ఎవరైతే ఆల్రెడీ స్టార్ట్ చేశారో సో, వాళ్ళందరికీ ఫస్ట్ రివార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది అనేసి వీళ్ళు క్లియర్‌గా చెప్తున్నారనమాట. సో, ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు అనంటే వీళ్ళ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో రివార్డ్స్ అనేవి డాగ్స్ టోకెన్‌గా ఇస్తారు. దాంతో పాటు నాట్ కాయిన్‌గా కూడా ఇస్తారు. దాని తర్వాత బిఎన్‌బి టోకెన్‌గా కూడా మీకు విత్‌డ్రాల్ అనేది అంటే రివార్డ్ అనేది వచ్చే అవకాశం అయితే ఉందనేసి వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అంటే మీరు మైనింగ్ చేస్తారు కదా! మైనింగ్ చేయడం ద్వారా కొన్ని టోకెన్స్ సపోజ్ ఈ మూన్ బిగ్స్‌లో మీరు 1,00,000 టోకెన్స్ అనేవి ఎర్న్ చేశారనుకోండి. 1,00,000 టోకెన్స్ కాదు 1,00,000 పాయింట్స్. సో, ఈ 1,00,000 పాయింట్స్ ఎవరైతే ఎర్న్ చేశారు అని అనుకోండి. ఈ 1,00,000 పాయింట్స్ గాని లేకపోతే అంత తక్కువ గాని 20,000 గాని 30,000 గాని నేను ఎగ్జాంపుల్‌గా చెప్తున్నానండి. సపోజ్ 1,00,000 అనేసి. సో, లేకపోతే ఒక 20,000 టోకెన్స్ తీసుకుందాం. 20,000 పాయింట్స్. సో, 20,000 పాయింట్స్ మీ దగ్గర ఉన్నాయనుకోండి మైనింగ్ చేసి. సో, వీటిని మీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, మూన్ బిగ్స్ పాయింట్స్ ఎన్నున్నాయి అనే దాని మీద డిపెండ్ అయ్యేసి మీకు రివార్డ్ అనేది మొదటగా డాగ్స్ టోకెన్ ఫామ్‌లో ఇస్తారండి. ఎక్కువగా అంటే ఎక్కువ భాగం డాగ్స్ టోకెన్‌గా వస్తది. తర్వాత ఎక్కువ భాగం అనేది నాట్ కాయిన్ ఏదైతే ఉందో నాట్ కాయిన్ ఫామ్‌లో వస్తది. దాని తరువాత బిఎన్‌బి ఫామ్‌లో గూడా మీకు టోకెన్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉందనమాట. అంటే సో, దీంట్లో మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటి అంటే, ఎక్కువ సార్లు మైనింగ్ చేయడం అండి. అంటే చాలామంది మాకు రిఫరల్స్ లేవు. మేము మైనింగ్ అనేది చేసినా మాకు యూజ్ లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఎక్కువ హార్డ్ వర్క్ చేసే వాళ్ళ కోసం ఈ మైనింగ్ బాట్ ఏదైతే ఉందో ఇది బాగా వర్క్ అవుతుందండి. ఎందుకు అంటే ఇక్కడ రిఫరల్స్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు. ఎక్కువ సార్లు ఎవరైతే గేమ్ ఆడతారో, గేమ్ ఆడి ఎక్కువ పాయింట్స్ ఎవరైతే ఎర్న్ చేస్తారో వాళ్ళకు ఈ టోకెన్స్ అనేవి రివార్డ్‌గా రావడం అనేది జరుగుతుందనమాట. సో, దాంతో పాటు వీళ్ళు మైనింగ్ గురించి ఏం చెప్తున్నారంటే రివార్డ్స్ గురించి, మీరు రివార్డ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ చేసుకోవాలి అంటే, మీరు అప్లికేషన్‌లోకెళ్ళిన తర్వాత టాస్క్ పేజ్ ఏదైతే ఉందో ఆ టాస్క్ పేజ్‌లోకెళ్ళేసి అక్కడ గివ్ అవే క్యాంపెయిన్ లేకపోతే జాయిన్ క్యాంపెయిన్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు క్లిక్ చేయండి అనేసి చెప్తున్నారు. క్లిక్ చేసిన తర్వాత మీకు బైనాన్స్ అకౌంట్ అనే దాన్ని వెరిఫై చేసుకోమని వస్తుందండి. అంటే ఇప్పటివరకు ఎవరికైతే బైనాన్స్ అకౌంట్ లేదో వాళ్ళు అక్కడ ఉండే లింక్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసి బైనాన్స్ అకౌంట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నోళ్ళకి అవసరం లేదండి. ఎవరికైతే లేదో వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని తర్వాత కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో, ఆల్రెడీ ఉన్నోళ్ళకు కేవైసీ అయ్యి ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లమ్. దాని తర్వాత మీరు రివార్డ్స్ అనేవి తీసుకోవడానికి క్వాలిఫై అవ్వాలి అంటే మీ ఈ రిఫరల్ కోడ్ ఏదైతే ఉందో దాని ద్వారా మీరు వేరే వాళ్ళని కూడా రిఫర్ చేయాలి అనేసి ఒక కండిషన్ అయితే పెట్టారనమాట. అంటే మీరు బైనాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడమే కాకుండా మీరు ఖచ్చితంగా వేరే వాళ్ళని రిఫర్ చేయాలి. రిఫర్ చేస్తే మీకు ఈ రివార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి క్లెయిమ్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తది అన్నట్టు చెప్తున్నారు. సో, ఇది కంపల్సరీనా కాదా ఏంటనేది తెలీదు. వెయిట్ చేయాలి మనం. కొన్ని రోజుల పాటు వెయిట్ చేస్తేనే ఖచ్చితంగా మనం వేరే వాళ్ళని రిఫర్ చేయాలా? రిఫర్ చేస్తేనే ఖచ్చితంగా వస్తాయా? లేకపోతే రిఫర్ చేసినోళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉందా? అనే ఆప్షన్ అయితే తెలీదండి. దాని గురించి క్లారిటీ అనేది కొన్ని రోజులలో వస్తుందనమాట. సో, దీంట్లో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ మైనింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రౌండ్ ఈ నెల 16వ తేదీకి కంప్లీట్ అవుతుందనమాట. సో, మీరు చేయాల్సిందేంది అంటే 16వ తేదీ అంటే ఈరోజు 7. సో, ఇంకొక మనకు ఎన్ని రోజులు టైం ఉంది? 9 రోజులు టైం ఉందండి. ఈ 9 రోజులలో మీరు కుదిరినంతగా మైనింగ్ చేయడం ఒకటి,
దాని తర్వాత వీళ్ళిచ్చినటువంటి టాస్క్ ఏదైతే ఉందో, ఆ టాస్క్‌ని కంప్లీట్ చేయడం. ఆ టాస్క్ గురించి కూడా జస్ట్ నేనిక్కడ ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లిటిల్‌గా. రేపు రిమైనింగ్ పార్ట్ అనేది ఏదైతే ఉందో అది స్పెషల్‌గా ఇంకొక వీడియోలో చూద్దాం. సో, ఇక్కడ మనకు మైనింగ్ బాట్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి కింద లైన్‌లో టాస్క్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆహ్, జాయిన్ డాగ్స్ నాట్ గివ్ అవే పార్టీ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది చూడండి. సో, దీని మీద నేను క్లిక్ చేస్తున్నా. సో, క్లిక్ చేసిన తర్వాత మేబీ ఇక్కడ మీకు సైన్ అప్, లాగిన్ అనేసి ఆప్షన్ ఉంది చూడండి. సో, వీటిని యూజ్ చేసి మీరు సైన్ అప్ చేయాలి. లేకపోతే మీ బైనాన్స్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ మీరు లింక్ చేయాలి ఆల్రెడీ ఉన్నోళ్ళు. సో, దాని తర్వాత రిమైనింగ్ స్టెప్స్ అన్నీ గూడా వస్తాయండి. ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్న తర్వాత. సో, ఇక్కడ గూడా ఉంది చూడండి. బైండ్ యువర్ బైనాన్స్ అకౌంట్ అనేసి ఇంకొక ఆప్షన్ గూడా చూయిస్తుంది. ఇక్కడ గూడా మీరు క్లిక్ జేసి మీ బైనాన్స్ అకౌంట్ అనే దాన్ని యాడ్ జేసుకోవచ్చు. సో, దీనన్నిటి గురించి గూడా డీటెయిల్స్ అనేవి క్లియర్‌గా చూద్దాం. సో, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మైనింగ్ అనేది చేయడం సీరియస్‌గా ఈ నెక్స్ట్ 9 డేస్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మూన్ బిగ్స్ పాయింట్స్ వీటిని పెంచుకోవడం. సో, ఈ మూన్ బిగ్స్ పాయింట్స్ అనేవి మీకు ఎన్ని ఎక్కువొస్తే అంత ఎక్కువగా మీకు డాగ్స్ టోకెన్స్ గానీ నాట్ కాయిన్స్ గానీ, నాట్ డాగ్స్ గానీ, నాట్ గానీ లేకపోతే బీఎన్‌బీ టోకెన్స్ గానీ రావడం అనేది జరుగుతుందనమాట. సో, ఇంతేనండి. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు దీంట్లో ఫస్ట్ రౌండ్ మైనింగ్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఇంకో 9 రోజులు టైం ఉంది. ఈ 9 రోజుల్లోపు మీరు మైనింగ్ చేయడంతో పాటు ఖచ్చితంగా బైనాన్స్ అకౌంట్ అనే దాన్ని మీరు క్రియేట్ చేసుకోవాలి. లేనివోళ్ళు బైనాన్స్ అకౌంట్ అనే దాన్ని ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్నోళ్ళు ఇబ్బందేం లేదండి. అక్కడ ఉన్నటువంటి టాస్క్ ఏదైతే ఉందో, ఈ టాస్కుల మీద క్లిక్ చేసి అక్కడ ఉన్నటువంటి లాస్ట్‌ది ఉంది గదా! ఇక్కడ బైండ్ యువర్ బైనాన్స్ అకౌంట్. ఈ టాస్క్ ఒకటి కంప్లీట్ చేసేస్తే సరిపోద్దండి. ఆల్రెడీ అకౌంట్ ఉన్నోళ్ళకు. దాని ద్వారా మీకు విత్‌డ్రాల్‌కి మీరు క్వాలిఫై అనేది అవుతారనమాట. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్‌లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైమ్ టు టైమ్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.